Hello my dear student, you see the another model. Sometimes చూడండి ఇక్కడ మనకు sometimes ఈ విధంగా అడుగుతాడు మనకు లాప్లాస్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to infinity e power at f of t dt అని అడుగుతాడు. ఓకే, e power at 0 to infinity ఉంటుంది, e అనేది కంపల్సరీగా ఉంటుంది, f of t dt అని అడుగుతాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఎఫ్ ఆఫ్ టీకి ల్యాప్లెస్ కనుక్కోవాలి, అంటే ఎఫ్ ఆఫ్ ఎస్. ఓకే, తర్వాత ఏం చేస్తారు, ఎస్ ప్లేస్లో అంటే ఎస్ టెన్స్ టు ఇక్కడ ప్లస్ ఏ ఉంటే మైనస్ ఏ తీసుకోవాలి, ఎస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తారు, అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ, ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ అనమాట. ఓకే, ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ పెడతారు, ఒకవేళ మైనస్ ఉందనుకోండి ఇక్కడ ప్లస్ ఏ తీసుకుంటారు. యు సీ ది ఎగ్జాంపుల్. So one example, integral 0 to infinity e power 3t sin 5t dt. This is the example. Here is the example problem. That is equal to, చూడండి ఇక్కడ ఫస్ట్ e power at 0 to infinity మర్చిపోండి, ఫస్ట్ దీనికి లాప్లాస్ కనుక్కోండి. sin at ఫార్ములా ఏమి, a by s స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే ఏమి 25. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, ఎస్ టెన్స్ టు ఇక్కడ ప్లస్ 3 ఉంది కాబట్టి మైనస్ 3 తీసుకోవాలి. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 5 బై ఇది మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 బై 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 34 ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. Laplace of integral 0 to infinity e power 4t minus 4t cos 3t dt. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమిది, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, ఇది ఎస్ టెన్స్ టు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకోవాలి, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్లో ఏం పెడతారు 4 అంటే 4 స్క్వేర్ ప్లస్ 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 బై 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 బై 25. ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఎప్పుడైనా 0 to infinity. సమ్ టైమ్స్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ 0 to infinity ఓకే e power 5t sin 4t dt. చూడండి ఇక్కడ మనకు 0 to infinity ఇస్తేనే మనకి ఇక్కడ కంపల్సరీగా ఈ పవర్ కూడా ఉండాలి, 0 to infinity లిమిట్స్ వచ్చి ఈ పవర్ కూడా ఉండాలి. అలా లేనప్పుడు ఏం చేయాలంటే ఎస్ ప్లేస్లో 0 తీసుకోవాలి, ఎస్ ప్లేస్లో లేని ఫంక్షన్లో 0 తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకు, చూడండి ఇక్కడ sin 80 ఫార్ములా ఏమి, ఇక్కడ a బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16, ఇక్కడ ఈ అనేది లేదు కాబట్టి ఇంక ఎస్ ప్లస్లో ఏం పెడతారు 0 పెట్టుకోవాలి లేని పక్షం. సో అప్పుడు ఏమొస్తుంది 4 బై 0 స్క్వేర్ ప్లస్ 16, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 బై 16. 4 బై 16 అంటే ఏమి 1 బై 4. ఓకే, ఈ మోడల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. సో ఇది ఒక మోడల్ అన్నమాట. ఓకే, సో ప్రతి ప్రాబ్లమ్ ఇలాగే చేసుకోవాల్సింది, ప్లస్ వస్తే మైనస్ పెడతారు, మైనస్ వస్తే ప్లస్ పెడతారు. ఒకవేళ ఈ పవర్ 0 to infinity వచ్చి ఈ పవర్ ఫంక్షన్ లేకపోతే, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లేకపోతే ఏం చేస్తారు 0 పెట్టారు. దిస్ ఈజ్ ద మెథడ్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ మెథడ్. హలో మై డియర్ స్టూడెంట్, యు సీ ద అనదర్ మోడల్. మనకు ఒక నెక్స్ట్ మోడల్ చూడండి, ఇక్కడ మనకు సమ్ టైమ్స్ మనకు ఒక ఫంక్షన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో ఉంటుంది. అంటే ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మనకు f1 ఆఫ్ టీ a less than t less than b, f2 ఆఫ్ t b less than t less than c అప్ టు సో ఆన్ ఇలా ఉందనుకోండి. దీనికి లాప్లాస్ అప్లై చేయాలంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కోవాలంటే మీరు ఏం చేస్తారంటే లిమిట్స్ a టు b. ఓకే, ఫార్ములా ఏంటిది, ఒకవేళ ఇలా అడిగాడు అనుకోండి మనం, ఓకే మనకు ప్రాబ్లం ఇలా అడుగుతాడు అప్ టు సో ఆన్, మనకి ఇలా ప్రాబ్లం అడిగాడు అనుకోండి, మనము చూడండి ఇక్కడ మనకు అప్పుడు లాప్లాస్ ఆఫ్ ఫైండ్ అంటాడు, ఫైండ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటాడు, ఫైండ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ.
మనకి ఈ విధంగా అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి మనకు? సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే సో లిమిట్స్ ఏమి ఇక్కడ ఏ టు బి ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్1 రాసుకుంటారు. ఎఫ్1 ఆఫ్ టీ డిటి ప్లస్ ఇంటిగ్రల్ బి టు సి ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్2 ఆఫ్ టీ డిటి. ఇంకెన్ని ఉంటే అన్ని అలా ఫంక్షన్స్ అన్ని యాడ్ చేస్తూ వెళ్తాం అనమాట. ఓకే, యూ సీ ద వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. మరి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, మన ప్రాబ్లం ఈ విధంగా ఇచ్చాడు. ఓకే, ఎఫ్ ఆఫ్ టీ 1 less than t less than 2 ఓకే 0 less than t less than 1 ఇలా ఇచ్చాడు. ఫైండ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అని అడుగుతాడు. ఓకే, ఫైండ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అని అడిగాడు. సో మనం ఏం చేయాలి? ఇక చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇది. ఓకే, మనం ఏం చేస్తాం? ఇంకా లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ that is equal to integral ఇక్కడ ఏముండే లిమిట్స్ 1 to 2 ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ 1 f1 అంటే 1 dt ప్లస్ ఇంటిగ్రల్ ఇదేమి 0 to 1 ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ 2 dt. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్. ఈ పవర్ ఏఎక్స్ అంటే ఏమి? 1/a ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములా. ఓకే, ఇది 1 to 2 లిమిట్స్. అదేవిధంగా ఈ పవర్ ఏఎక్స్ అంటే ఏమి? ఈ కాన్స్టెంట్ కదా 2 అనేది పక్కకు పెట్టేస్తాం. ఇది 1/a ఈ పవర్ ఏఎక్స్ లిమిట్స్ ఏమి? 0 to 1. ఓకే, ఇంకేముంది ఇక్కడ? దీనిలో రెండిట్లో మైనస్ 1/s ఉంది కాబట్టి కామన్ తీసేయండి 1/s. ఇంకా అప్పర్ లిమిట్ టీ ప్లేస్లో ఏం పెడతారు? 2 పెడతారు. అంటే ఈ పవర్ మైనస్ 2s మైనస్ 1 పెట్టండి ఈ పవర్ మైనస్ ఎస్ టీ ప్లేస్లో 1 అప్పర్ మైనస్ లోయర్ లిమిట్. అలాగే ఇక్కడ ఏముంది? ప్లస్ 2 ఇంటూ ఇక్కడ కూడా 1 పెట్టండి. ఓకే, ఈ పవర్ మైనస్ ఎస్ టీ ప్లస్లో 1 ఈ పవర్ 0 ఈ పవర్ 0 అంటే టీ ప్లస్లో 1 పెడితే 0 అవుతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/s ఈ పవర్ మైనస్ 2s. ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎస్ ఇది తీసేస్తే ఏమొస్తుంది? ఈ పవర్ మైనస్ ఎస్. ఓకే, ఇది మైనస్ 2. ఓకే, ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎస్ ఉంది, ఇక్కడ 2 ఈ పవర్ మైనస్ 2s అవుతుంది. సబ్ట్రాక్ట్ చేసాం అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా చేసుకోండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ మోడల్. చూడండి, ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీ ఇచ్చాడు. 0 to 1 టీ లెస్ దాన్ 1 అన్నాడు. ఓకే, ఇది ఈ పవర్ టీ 1 less than t less than 2 అన్నాడు. ఫైండ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అన్నాడు. సో కాబట్టి మనకు లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ ఏముండే మనకు? 0 to 1 ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ టీ డిటి ప్లస్ ఇంటిగ్రల్ లిమిట్స్ ఏమిది? 1 to 2 ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఈ పవర్ టీ డిటి. ఓకే, సో మనకు ఆల్రెడీగా తెలుసు ఇది ఎలా ఉంది? ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కదా. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మనకు మనం అప్లై చేసాము. మీకు ఆల్రెడీగా బేసిక్ ఫండమెంటల్స్లో ఇంటిగ్రేషన్స్ మనం ఇంటర్మీడియట్లో కూడా చేసాము. ఇది ఎక్స్పోనెన్షియల్ టర్ము, ఇది ఆల్జిబ్రిక్ టర్మ్. సో ఫస్ట్ ఆల్జిబ్రిక్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. దీన్ని ఇంటిగ్రేట్ చేసి రాసుకోవాలి. ఈ పవర్ ఏఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ 1/s ఈ పవర్ మైనస్ ఎస్టీ. ఐలెట్ అనే వర్డ్ ఉంది కదా, ఐలెట్లో ఏది ఫస్ట్ వస్తుంది? ఐలెట్. ఐ అంటే ఇన్వర్స్, ఎల్ అంటే లాగరిథమిక్, ఈ అంటే ఆల్జిబ్రిక్, టీ అంటే ట్రిగ్నోమెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. సో ఈ ఫస్ట్ వస్తుందా, ఏ ఫస్ట్ వస్తుందా? సో ఏ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి అది ఆల్జిబ్రిక్. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటారు. తర్వాత వచ్చే టర్మ్ ఇంటిగ్రేట్ చేసి రాయాలి. ఓకే, టీని డెరివేటివ్ చేస్తూ రావాలి, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తూ రావాలి. టీని డెరివేటివ్ చేస్తే 1, దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఈ పవర్ మైనస్ ఎస్ని చేస్తే మరి 1/s వస్తుంది. ఈ మైనస్ 1/s మరి వచ్చి 1/s² ఈ పవర్ మైనస్ ఎస్టీ. ఓకే, ఇవి రెండు ఏం చేస్తారంటే ఇంటూ చేస్తారు. ఫస్ట్ ప్లస్ మైనస్ పెట్టుకుంటూ రావాలంటే ప్లస్, ఇది మైనస్. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది మనకు? ఇంటిగ్రేట్ చేస్తే సో ఈ టర్మ్ నేను రాసుకోవచ్చు. మనం బేసిస్ ఈక్వల్ టు పవర్స్ యాడ్ చేసుకోవచ్చా? అంటే ఏమిది? 1 to 2 ఈ పవర్ మైనస్ టీ కామన్ తీస్తే ఎస్ మైనస్ 1 డిటి. ఓకే, దీన్ని ఏం చేయొచ్చు? ఇంకా ఇది మైనస్ టీ బై ఎస్ ఈ పవర్ మైనస్ ఎస్, ఇది మైనస్ 1/s² ఈ పవర్ మైనస్ ఎస్టీ.
ఓకే, లిమిట్స్ ఏముండే మనకి ఇక్కడ ఇచ్చాడు వాడు 0 to 1 అన్నాడు. లిమిట్స్ ఏముండే 0 to 1. దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది 1/a అంటే 1/s minus 1 e power minus t into s minus 1. లిమిట్స్ ఏం మనకు 1 to 2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏం చేస్తారు ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి. టీ ప్లేస్లో అంతా 1 పెట్టుకుంటూ పోండి. అంటే -1/s e power minus s. ఇక్కడ టీ ప్లేస్లో 1 పెట్టండి. 1/s² e power minus s మైనస్ లోయర్ లిమిట్ టీ ప్లేస్లో ఇక్కడ 0 పెట్టండి. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. ఈ పవర్ 0 అంటే 1 అవుతుంది. ఏమవుతుంది మనకి -1/s², ఈ మైనస్ ప్లస్ అవుతుంది 1/s². నెక్స్ట్ మైనస్ 1/s minus 1. ఇక్కడ కూడా 2 పెట్టేయండి. అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ ఈ పవర్ -2 ఇంటూ s minus 2 s minus 1 మైనస్ లోయర్ లిమిట్ టీ ప్లేస్లో 1 పెట్టండి. ఏమొస్తుంది ఈ పవర్ -1 ఇంటూ s minus 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది -1/s ఈ పవర్ -s. ఓకే, -1/s² ఈ పవర్ -s ప్లస్ 1/s² మల్టిప్లై చేసుకోవచ్చు. -1/s minus 1 ఈ పవర్ 2 ఇంటూ s minus 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది s minus 1 ఈ పవర్ -s minus 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ మోడల్స్ వస్తే మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా. సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఇలా చేసుకోవాలి. ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్లో ఇస్తే ఇలా చేసుకోవాలి. ఓకే, టుమారో ఐ విల్ డిస్కస్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్. సో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ కంప్లీట్ అయింది. టుమారో ఐ విల్ డిస్కస్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, థ్యాంక్ యూ.